నార్మల్ డెలివరీ కావాలనుకునే వాళ్ళు వాకింగ్, ఎక్సర్సైజ్, ప్రీనేటల్ యోగా ఎంత ఇంపార్టెంట్, మనం హెల్తీగా తినడం, హెల్తీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మంది ప్రెగ్నెన్సీ అనగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసేసుకోవాలి అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేస్తే మాత్రమే మనం బెడ్ రెస్ట్ తీసుకోవాలి. డాక్టర్ అడ్వైస్ తీసుకుంటూ మనం ఎక్సర్సైజెస్, యోగా అన్నీ చేసుకోవాలి. దాంతోపాటు మెయిన్గా మనకు హెల్ప్ అయ్యేది ఏంటి అని అంటే ఇంట్లో పనులు. మనం ఇల్లు ఉడవడం, తుడవడం, గిన్నెలు కడుక్కోవడం కానీ, బట్టలు ఉతుకోవడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. దాంతోపాటు మనం ఈ రోజుల్లో ఇల్లు తుడవడానికి మాప్ యూస్ చేస్తున్నాం కదా, మాప్ కర్ర. అలా కాకుండా ఇంతకు ముందు ఇల్లు తుడవడానికి అంటే తడిగుడ్డలు పెట్టడానికి క్లాత్ యూస్ చేసేవాళ్ళు కదా, అలాగా క్లాత్ అని మనం కనుక కింద కూర్చొని ఇల్లు తుడుస్తూ ఉంటే కనుక మన పెల్విక్ బోన్స్ అనేవి మంచిగా స్ట్రెచ్ అవుతాయి. అప్పుడు మనకు నార్మల్ డెలివరీకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే చేయండి. అంటే ఒక్కొక్కరి హెల్త్ కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. మీరు మీ బేబీ హెల్తీగానే ఉన్నారు, అంత నార్మల్గానే ఉంది, మీరు ఎక్సర్సైజెస్, వాకింగ్, ఇంట్లో పనులు అన్నీ చేసుకోవచ్చు అని మీ డాక్టర్ చెప్తే కనుక ఖచ్చితంగా అన్నీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. ఇంకా నార్మల్ డెలివరీకి సంబంధించి డైట్ చార్ట్, అలాగే మీరు చేసిన ఎక్సర్సైజెస్ లాంటివి ఏమన్నా ఉంటే మాకు కూడా చేసి చూపించండి అక్క అని అడుగుతున్నారు. డైట్ చార్ట్ వీడియో అయితే చేస్తాను ఒక 2-3 డేస్ టైం తీసుకొని. చాలా మంది అడుగుతున్నారు, రీసెంట్గా కన్సీవ్ అయిన వాళ్ళు, ప్రెజెంట్ ప్రెగ్నెంట్ లేడీస్, వీళ్ళందరూ కూడా పీసీఓడి డైట్ చార్ట్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే నిజంగా సేమ్ అలాగే మాకు ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి పెట్టండి అక్క మీరు ఫాలో అయినట్టు అని అడుగుతున్నారు. తప్పకుండా చేస్తాను. ప్రీనేటల్ ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే మనకి యూట్యూబ్లో చాలానే వీడియోస్ ఉన్నాయండి, చూసి మనం ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.